పారిపోరారా? వదనా వదనా, ఏం చేయకున్నా ప్లీజ్ అన్న, మీకు దండం పెడతానన్నా. వదనా త్వరగా రండి అన్న. అదిగో వాడేనా? వాడు మొత్తం ఎక్కువైపోయింది. దొరికామా అంతే, రండి పారిపోదాం. ఏమైందన్నా? నీకేం కాలేదు కదా? ఏం కాలేదు. ఎవరన్నా వాళ్ళు? ఏం లేదు, ఏం లేదురా. ఎవరన్నా వాళ్ళు? నువ్వు అను, అందరిని లేపేస్తాం. ఎవరికి ఏం కాలేదు, వదిలేరా. అక్కడెవరో పడున్నారన్నా. మన మురళి. మురళి ఏమైందిరా? అన్నా మురళి ఏమైందో చెప్పరా? అన్నా అక్కడి నుంచి తప్పించుకుని వచ్చేటప్పుడు ఎవరిని వదలండి, వదిలితే మన అందరినీ చంపేస్తారు. వదలండి అన్నా. మురళి 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 అంగవైకల్యం కల పిల్లలు కాళీకి కన్నబిడ్డలు లాంటి వాళ్ళు సార్. ఏ రోజైతే మీ తమ్ముడు వాళ్ళ జోలికి వెళ్లారో ఆ రోజు రాత్రే కాళీ మీ తమ్ముడిని అతని అనుచరుల్ని చంపాలని నిర్ణయించుకున్నాడు సార్. ముందు ఆ అంగవైకల్య యువకుడిని చంపిన రవిని చంపేశాడు. ఆ తర్వాత భవానీ రైట్ హ్యాండ్ తాతపస్తి మూర్తి చివరిగా భవానీని చంపడానికి ప్లాన్ చేసి గెస్ట్ హౌస్కి రప్పించాడు. నేనేం తప్పు చేశాను రా? తప్పుడు దారిలో వచ్చే డబ్బు వద్దని చెప్పడం తప్పారా? జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదలతో ఉన్న నా మురళిని అన్యాయంగా చంపేశావు కదరా. బావాడే, నన్నేమైనా చేసినా వదిలేస్తా, మా వాడని ఏమైనా చేస్తే ఒక్కొక్కడిని నరికి పారేస్తాను రా. కాళిని తాకావో చచ్చావే కసాక్ కసాక్. ఎరా ప్లాన్ వేస్తావా? నన్ను చంపాలి, నా ట్రస్ట్ నీకు కావాలి కదా. నిన్ను వదిలితే ఈ దేశానికే ప్రమాదం రా. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏ రోజైతే మీ తమ్ముడిని చంపాడో ఆ రోజు నుంచే కాళీకి వాడజనం సపోర్ట్ ఎక్కువైపోయింది సార్. అందువల్ల మీరు కాళీని ఏం చేయలేరు సార్. మీ తమ్ముడు చేసిందే సార్ తప్పు. కాళీ చాలా మంచివాడు సార్. కాళీ ఉండకూడదు, కాళీ మంచివాడని చెప్పేవాడు ఉండకూడదు. అర్థమైందా? ఇప్పుడే వాడిని లేపేస్తాను రా. తొందరపడకండి, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు తొందరపడితే మనమే నష్టపోతాం. వాడు అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఎప్పటి నుంచో నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. నీకంటూ ఆశలేం లేవా? ఎందుకు అడుగుతున్నా? ఇంతవరకు నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కొనిపెట్టు, అది కొనిపెట్టు అని అడగలేదే. నీకు ఆశలే లేవా? లేవు. ఏ నా మీద ప్రామిస్?
ఉన్నాయి ఉన్నాయా? కానీ రిస్క్ వద్దు. ఎంత రిస్క్ అయినా నేను పడతాను, ఏం పర్వాలేదు. ఏంటో చెప్పు. వద్దు. అడుగుతున్నానా? ఏంటో చెప్పు చెప్పు. అది బైక్ లో నేను గట్టిగా పట్టుకొని జాలీగా తిరగాలి. అమ్మా, ఇంతేనా ఇంతేనా? ఇటు చూడు ఇటు చూడు, బైక్ లోనే కదా, నేను తీసుకెళ్తాను. ఓకే. తనతో ఒంటరిగా బయటికి రాకపోడు. అప్పుడు లారీతో గుర్తించేద్దాం. యాక్సిడెంట్ అనుకుంటారు అందరూ. రోజీ, ఇది పోయిందన్నా? ఏంటి కాళీ, నొప్పిగా ఉందా? నా తమ్ముణ్ణి చంపినప్పుడు వాడికి ఇలాగేగా ఉండుంటుంది. శంకర్, ధర్మం ఎప్పటికీ ఓడిపోదు. ఈ గాలి చచ్చినా తిరిగొచ్చి చంపుతాడా? ఇంత జరిగినా వీడు పొగ తగ్గలేదు సార్. వీడి ప్రాణం ఎలా పోతోందో ఇప్పుడు చూడు. దాని లైవ్ బాగా చూడు కాళీ. పాత బిల్డింగ్, కరెంటు బాక్స్ పేలి మంటలు అంటుకున్నాయని చెప్తున్నారు. మేము అలాగే చెప్తాం. నీ పిల్లలు అల్లాడిపోతున్నది చూడు, బాగా చూడు. అక్కడున్న వాళ్ళందరికీ భోజనం పెట్టి ఆ తర్వాత నేను తింటానమ్మా. ప్రాణం పోయింది, ఫినిష్. చూసావా, నా తమ్ముడి ఆత్మ ఇప్పుడు శాంతిస్తుంది. పదని స్వామీజీ అంతా చెప్పారు నాన్న. నీకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు నాన్న. ఒక్క రోజేంటి, నీ ఇష్టం వచ్చినన్ని రోజులు తీసుకో, కానీ ఎవరిని వదలకు. నీకు ద్రోహం చేసిన వాళ్ళందరినీ అంతం చేసేయ్. మంచి చేస్తున్నామన్న పేరుతో ఎవడికి వాడు స్వలాభాన్ని చూసుకుంటున్నాడు. వాళ్లే కాలర్ ఎగరేసుకుని తిరిగేటప్పుడు ఊరు జనానికి మంచి చేయాలనుకున్న నువ్వెందుకు బాబు మనసు విరిగి మూలన కూర్చోవాలి? లే బాబు లే. రాఘవ మాత్రమే నా బిడ్డ కాదు, నువ్వు కూడా నా బిడ్డవే. అమ్మని చెప్తున్నాను, నువ్వు కాళివి కాదు, భద్రకాళివి. ఈ క్షణం నుంచి నీ వేటని మొదలుపెట్టు. నేను మనిషిగా ఉన్నప్పుడే దెయ్యం కనపడేలా కొడతాను. ఇప్పుడు దెయ్యమై వచ్చాను. ఎలా కొడతానో నాకే తెలియదు. అసలే నేను చచ్చిపోయిన టెన్షన్ లో ఉన్నాను. ఈ కాళీకి 100 మంది సరిపోరు. రండ్రా. నాకేం తెలియదన్నా, నన్ను వదిలేనా. ఏయ్! ఒళ్ళంతా మీ వల్ల రక్తం అంటుకుంది. చిన్న పిల్లలు చూస్తే భయపడతారు. డ్రెస్ చేంజ్. ఏంట్రా, కాళీ నరికేశారా? అన్నా, వాడు మనల్ని 100 మందిని వేసేసాడన్నా. మీరు వాడికి ఒంటరిగా దొరికిపోకండి అన్నా. నేను ఊరు వదిలి బయలుదేరిపోయాను. వాడు నన్ను నన్ను వదిలే, నేను చేయకు, నన్ను వదిలే. అలా భయపడతాననుకున్నావా? నిన్నిక్కడికి రప్పించడమే నా ప్లాన్. రా, దగ్గరికి రా.
ఏంటి కాళీ చూస్తున్నావు? ఈ లోకంలో దెయ్యాల్ని తరిమి కొట్టడంలో వీళ్లే బెస్ట్. ఇలా జరుగుతుందని ఊహించే ముందే ప్లాన్ చేశాను. రా దగ్గరికి రా. వెళ్ళన్నా. చచ్చినా మళ్ళీ వచ్చి చంపుతానన్నా? రోసి కాళీ ఇద్దరూ అంతమైపోయారు. కాళీని అంత తేలిగ్గా ఎవరు అంతం చేయలేరు. ధర్మానికి అధర్మానికి జరిగే ఈ యుద్ధంలో ధర్మమే గెలవాలి, ఈ కాళీనే గెలవాలి. ఇది సత్యం. అలా జరగాలంటే ఈ రోసిలో ఉన్న కాళీ బయటికి రావాలి. అందరూ కలిసి కాళీ మాతను పిలవండి. ఈ కాళీలోకి ఆ కాళీ ప్రవేశించింది. ఇక జరగబోయేది సూర సంహారమే. అందరూ పదండి. ఇప్పుడు తాకరా కాళీని. కాళే మహంకాళే కాళిని తాకాడు, చచ్చాడు. కసాక్ కసాక్ రోసి పాప చాలా కాలంగా తినలేదు, ఆకలి మీద ఉంది. ఏంటి చూస్తున్నావు? మ్యాజిక్. బాయ్.
వద్దు వద్దు అని నీకు ఎన్నిసార్లు చెప్పానో, నీ రాజకీయ పవర్ నా దగ్గర చూపించకు. నేను చచ్చిపోయినా తిరిగొచ్చి చంపుతానని ఎంతో చెప్పాను. రే శంకర్, నేను నీకేం ద్రోహం చేశానురా? ముందు నా పిల్లల్ని చంపావు, తర్వాత నా లవ్వర్ని చంపావు, నన్ను చంపేశావు. వీటన్నిటిని మించి మా అమ్మ లక్ష్యాన్ని చంపేశావు కదరా. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ధర్మాన్నే ఓడించాలనుకున్నావు కదా. పరిత్రణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. రోసే కాళీ చెప్పినట్టుగానే రాఘవన్ వాళ్ళింట్లో జాగ్రత్తగా అప్పగించాడు. కాళీ, రోసి వీళ్ళిద్దరు ఆత్మలు శాంతించాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం.